హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అమేస్. ఇవాళ స్పెషల్ రెసిపీ నాటుకోడి ఫ్రై అండి. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దీనిలో అన్ని రకాల మసాలా దినుసులు తీసుకున్నానండి. ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, నువ్వులు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి. క్వాంటిటీస్ ఎంత అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను చికెన్ వేస్తున్నానండి. ఇది 1 kg చికెన్ అండి. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వచ్చి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే తర్వాత మనకి వేసుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. దీనిలో నుంచి వాటర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీనికి మళ్ళీ సపరేట్గా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు చూసారా, చికెన్ కొంచెం ఉడికే లోపల ఇవి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకొని సైడ్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు చూసారా, వాటర్ అంతా దాదాపు ఇనికిపోయింది. నాటుకోడి ఉడకటానికి లేట్ అవుతుందండి. మీరు కావాలంటే కుక్కర్లో ఒక 5 విజిల్స్లో అన్నా చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు నేను వేరే బౌల్లో దాన్ని షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు దీనిలోనే ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత 3 ఆనియన్స్ వేసానండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలోనే పచ్చిమిర్చి 3 ముక్కలు ఇలా హాఫ్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ టమోటా వేసుకున్నాను 3, అది కూడా ఇలా పెద్ద పీసెస్గానే కట్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కూడా కొంచెమే వేస్తున్నాను. అట్లా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి చికెన్ యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత దీనిలో కారం వేసుకుంటున్నాను, 1 స్పూన్ మాత్రమే. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ గ్రేవీ కోసం. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని దీనిలో కరివేపాకు యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. అంతే, కాసేపు మూత పెట్టేసుకొని ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నాటుకోడి ఈగురు. ఒకసారి ట్రై చేసి చూడండి. వీలైతే మీరు కుక్కర్లో చేసుకునే పని అయితే కూడా చేసుకోవచ్చు, కొంచెం తొందరగా అయిపోతుంది. ఫైనల్ టచ్ కోసం నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసి నాటుకోడి ఈగురు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.